సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సృష్టించిన ప్రభంజనం భారతీయ రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 నియోజకవర్గాలలో విజయం సాధించి టీవీకే అగ్రస్థానంలో నిలవడంతో ద్రవిడ రాజకీయాల ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ చారిత్రాత్మక విజయం ఇచ్చిన ఊపుతో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష రాజకీయ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది. విజయ్కు అత్యంత ఆప్తమిత్రురాలిగా పేరున్న త్రిష టీవీకే తరపున ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్ అనే 2 స్థానాల నుంచి బరిలోకి దిగి రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన ఏదో ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయ్ పెరంబూర్ స్థానాన్ని తన వద్దే ఉంచుకొని తిరుచి ఈస్ట్ స్థానాన్ని వదులుకొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఖాళీ అయ్యే తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా త్రిషను బరిలోకి దించాలి అని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు ప్రముఖ తమిళ పత్రిక దినమణి తన కథనంలో వెల్లడించింది. పార్టీ సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా త్రిష నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకొని ఆయనను కలిసి అభినందనలు తెలపడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో వెండితెరపై విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ఇప్పుడు రాజకీయ యవనికపై కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా అన్నది చూడాలి. టీవీకే హామీల అమలుపైనే అందరి దృష్టి ఉంది. టీవీకే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీ ఎన్నికల వాగ్దానాలపై నిలిచింది. తాము అధికారంలోకి వస్తే పెళ్లి కూతుళ్లకు 8 గ్రాముల బంగారం, మహిళా కుటుంబ పెద్దలకు నెలకు 2500 ఆర్థిక సాయం అందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అలాగే నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తాము అని ప్రకటించింది. సంక్షేమ పథకాల అమలుకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది అని పార్టీ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి. వీటితో పాటు 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు 5 లక్షల పెయిడ్ ఇంటర్న్షిప్లు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 4000 భృతి, ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు విద్యా రుణాలు వంటి హామీలు కూడా టీవీకే మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఈ భారీ హామీలను ఎలా అమలు చేస్తుంది అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.